ముందు చెయ్యి అట్లా. హాయ్, దిస్ ఈజ్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. బుడ్డవర్కలతో కొర్రమేను బట్టుడు ఎలా నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా పట్టాలి ఏం కథో. నా సబ్స్క్రైబర్ రమేష్ కూడా వచ్చిండు కొర్రమేన్లు బట్టుడు నేర్చుకుంటాందుకు బుడ్డవర్కలతోటి. ఇక కొర్రమేన్లు పట్టాలంటే పానం ఉన్న బుడ్డవర్కలు పట్టుడే టాస్క్. ఇది మనకు ఒక 1/2 కిలో కనుక ఓల కొనుక్కొని అది చిటికినీళ్ళు బట్టి అంత కండ్ర ఉండాలి. 250 పెడితే వస్తుంది. అంటే డైరెక్ట్ ఓలే వస్తుంది. దానికి మనం ఒడిదారం ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని కింద సీసం పెట్టుకుంటే బరువు ఉంటుంది, ఎందుకంటే ఓల మునుగుతందుకు. అది కనుక అరేంజ్ చేసుకొని ఇట్లాంటి బొందలనో లేకపోతే ఎట్టన్నా కనుక బుడవర్కలు ఉన్న కాడ అయితే బుడవర్కలు పడతాయి. ఈ పానం ఉన్న బుడవర్కలు పట్టుకొచ్చుకోవాలి ఫస్ట్. ఈ అంచపడి గడ్డిదాం కానీ ఓకే. ఈ కవర్లో ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి. ఆ కవర్లో వాటర్ కూడా అర్ధగంటకోసారి మారుతూ ఉండాలి, ఎందుకంటే ఆక్సిజన్ అయిపోతుంది కాబట్టి, లేకపోతే చచ్చిపోతాయి. ఆ ఓలలో పడ్డ బుడ్డవర్కలను కూడా జాగ్రత్తగా తీయాలి. గట్టిగా వచ్చి తీసినాం అనుకో ఇక్కడనే కిసుకుంటుంది. ఇక మనం కావాల్సిన పానం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తీసి కవర్లు వేసుకోవాలి. కొద్దిగా గట్టిగా వచ్చినాం అనుకో ఈయనే సత్తది, ఆడుకోవచ్చు కాదు. ఓకే, ఒక 4 పడ్డాయి. ఓకే రైట్, ఒక్క సీన్ని ఎస్ తగ్గ ఆడుతున్నాయి. వీటిని చూద్దాం. ఒక 4తో గేమ్ తర్వాత ఆడదాం. రైట్, ఈ బెండు కూడా ఎట్లుంటుంది దగ్గరికి. బెండు కూడా కొర్రమేండ్లకు ఎంత ఆడిస్తా అంటేనే ఆడిద్దాం. అయితే ఆడిస్తా అంటే బెండు తీసి పైకి అంటేనే ఉండదు. ఇది దానుకుంటుంది బెండు ఆడిస్తే. మనం ఇప్పుడు జమ్ములలో ఆడిస్తా కానీ బెండే పైకి ఎంత పైకి అన్నది అక్కడ ఆడుతున్నాయి. తర్వాత ఇప్పుడు నీతో కూడా కూర్చిస్తావే ఇంకట్లా ఉంటుందా. ఇగో ఈ కండకు రైట్. ఓకే సార్, ఈ కండకు కరెక్ట్ కండ. ఈ ఎంతసేపు అంటే అంతసేపు తగ్గ ఆడుతుంది. అవును సార్, అవును సార్. అట్లా రైట్. తర్వాత బెండ్ పెట్టి వేద్దాం కానీ ఫస్ట్ ఈ అలసిన బట్టి ఉంటాయి కొరమేళ్ళు. అవునవును సార్. కొర్రమేళ్ళు పట్టాలంటే ముందు అబ్జర్వేషన్ ముఖ్యం. ఇంకో ఇక్కడ గాల వేసుకుంటేనే అక్కడ బుగ్గ పెట్టేదాన్ని కనిపించిన. సార్ సార్ రెడీ ఉంటుందా? ఒక్క నిమిషం సార్. రెడీ సార్. అమ్మా సార్, ఎట్లా కనిపెట్టారు సార్? అవునా సార్? సార్ ఒక్క నిమిషంలో కనిపెట్టుకున్నారు కదా సార్? అవును సార్, అవును. అవును సార్, అవును సార్. ఈ శక్తం పెట్టి బుగ్గ పెట్టిన కొర్రమేను ఆ జానలోతి నీళ్ళనే ఉంటుంది. నువ్వు ఏడవుతుంటే స్పాట్లు అందుకుంటుంది, అంత ఫాస్ట్ రియాక్షన్ ఉంటుంది. అక్కడ ఒకటి ఎగిరిపడ్డట్టు రమేష్ కూడా. ఏడా సార్? ఆడా అన్న ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. 2 అంటే మొత్తం 5 ఉండాలి. అవి 5 సార్. సార్ నేను ఒక్క నిమిషం పోయి రాను సార్ అడిగి. గిదే అండి సార్. ఇప్పుడు వరకు వేస్ట్ అసలు షార్ట్ అయ్యింది. ఓకే తక్కువ ఆడతాను. ఇప్పుడు అచ్చన వేసుకు మనం ఏం చేయాలంటే సార్ సార్ ఇప్పుడు ఆడిచ్చినప్పుడు అట్లా బెండేస్తా అనుకున్నప్పుడు దీన్ని కిందకి అనుకో. అవును సార్.
కిందికి. ఓకే సార్. ఎంతమందం పెట్టాలి సార్? బెండు చెప్తాను. బెండు ఇంత చాలు. ఓకే ఓకే సార్. ఇంతకంటే కోసం లేదు. ఇప్పుడు వేస్తాను అటు పట్టుకుని చూసొద్దాం సార్. రెండు ఉంటే ఇంకా దాంట్లో ఒకటే ఉందా సార్? రెండు పడి ఉంటాయి కింద. ఓకే సార్. మనం ఒక ప్లేస్లో గాలం వేసినాం అనుకో 5 నుంచి 10 నిమిషాల సేపు ఆడ ఉంచాలి. ఎమ్మడే తీసి మళ్ళీ వేరే తెరపలేస్తూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ కనుక కొర్రమేను కనుక ఉందనుకో అది పైకి బుగ్గ పెడతా ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి బుగ్గ పెడతా కొత్త ఉంటుంది. ఆడ ఉంటే ఎమ్మటే అందుకుంటుందని అర్థం. ఇక ఆడ లేదన్నట్టు ఎమ్మటే తీసి పక్కకి ఎత్తనే ఉండాలి ఎమ్మటే. ఒక్కడ దొరికిందా? అది ఒక్కడ దొరికిందా? ఒక్కడ దొరికింది. రైట్, అది తరిక. దాన్ని మనం అంచనా వేయగలగాలి. కొరమేను ఊరికి రవ్వులు లెక్క మనం ఉత్త కూర్చుంటే నడవదు. మరి ఏడ కొరమేను తేలుతుంది, ఎక్కడ బుగ్గ పెడుతుంది, అది అంచనా వేస్తేనే కొరమేను పట్టగలుగుతాం. ఓకే, దొరికి బాగా ఉందిగా అట్లా సార్. బాగా ఉంది కానీ ఇంకోటి దొరకలేదు. అయ్యో కింద పడదేమో దొరికింది. అదే ఉంటుంది. ఓకే, అసలు ఇప్పుడు వరకు దొరుకుతులేవా అంటే ఇలా ఎగిరిపోయింది. ఓకే, కూడా ఎట్లున్నాయి సార్? ఇప్పుడు వరకు ఇట్లుందనుకో నీ ఎంత దొంగకరమైన పడుతుంది. ముచ్చట లేదు. మనం ఇట్లా గాలం వేసుకుంటేనే ఏడ బుక్క పెడుతుంది అబ్జర్వ్ చేయాలి. అవును సార్. మనకు అట్లా అయితేనే ఈజీగా పట్టగలుగుతారు. అనుకున్నావు మామూలుగా కెమెరా పట్టు మొత్తం నీళ్ళే రమేష్. కెమెరా తీసుకో కెమెరా నాకు పంచి సరే. నాకు కరెక్ట్ కనబడతలేదు. వస్తుంది సరే, ముట్టుకో టచ్ చేయి. టచ్ చేస్తే మరి కావపడుతుంది. ఓకే సార్. ఓకే, దగ్గర పడుతుంది. దాని మాడ పడది. సర్పు సరితే ఇక మిస్ కాదు. ఇది మెరైంజే హుక్ 6 నెంబర్. అవును సార్. అవును. గాలం మళ్ళీ వెళ్ళాను కూడా వెళ్తలేదు కదా సార్ బయటికి. ఓకే,
ఇమ్మడే కొడుతూనే ఉంటుంది చూస్తే ఆగిపోతుంటాయి అదే అదే ఓకే రైట్ కెమెరా ఎంత తక్కువ ఆడతాను సార్ రైట్ సార్ పెట్టానా సార్ రమేష్ ఇప్పుడు ఆగో ఈ ఇన్ని రోజులు కదా ఇప్పుడు నేను పడతాలేదు చూసినావుగా ఇప్పుడు కూర్చున్నావు ఇక ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్ ఇక ట్రైనింగ్ ఇచ్చిన నువ్వు ఎట్లా కూర్చుతావు కూర్చుగా ఒక బుడ్డ వరకు తీసుకో మంచి తీసుకో మంచి పానం ఉన్నది తీసుకో ఓకే చాలా ఇప్పుడు నువ్వు ట్రైన్ అవుతాను సార్ ఆ కండ మీద కూర్చోాలి ఓకేనా సార్ ఓకే సార్ చూపి రైట్ ఆడుతుందా తగ్గ ఆడుతుందా రైట్ అది ఇక పో వేయిపో సేమ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను వేసిన కడి చలో అక్కడ వేసుకోపో ఇక ఇది ఊపు గట్టి ఊపాలే ఓకే బెండి అట్ట పెట్టుకో ఇక రైట్ ఇక ఇసుంటు జరిగి ఇక దాన్ని చూసుకుంటా బుడిలు పెడుతుంది ఇటు తీసుకురా నీ తల్లి ట్రైనింగ్ సక్సెస్ ఇట్రా ఇడికేరా ఈ గడ మీదకేరా తీసి నువ్వే అల్లయి దాన్ని కనిపెట్టుకుంటున్నాడు అంతే తీసుకొని పోతూనే ఉన్నా సార్ ఇది ఫస్ట్ ఇది ఇప్పాలి ఇది ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుకొని ఇది పోతుంది అరే అది ఇప్పి తీసి అలా అవసరం అనుకుంటే సంచాలా పెట్టుకొని అలా పెట్టుకొని అల్ల తీయాలి ఎప్పుడైనా ఎందుకు గట్టిన మన పుడుకున పోయింది అనుకో ఆడ అందుకని ఆడ కరెక్ట్ ప్లేస్ అని ఓకే కనిపిస్తుంది అక్కడ లేకపోతే తలకాయ పెట్టుకోనా లేకపోతే ఇక్కడ పెట్టుకోనా బెల్ట్ పెట్టుకుంటారా సార్ కాదు స్టాండర్డ్ పెట్టు రమేష్ జాగ్రత్త అటు పూరి పూరి పోయిందా రమేష్ బా పోయినా రమేష్ పోతుంది రమేష్ అంత నీళ్ళు ఆగదు ఆగదు అటు పోయిందని అటే పోనీ అయితే మారే కేజీ చిల్లర ఉన్నది దెబ్బ ఇంకా గట్టిగా పడాలి రమేష్ గట్టిగానే వేసినావు కానీ అది అడిపోయిందని అటే పోయి ఇటు వచ్చింది కదా ఇటు చూసింది నాకు ఆడకన నువ్వు నీళ్ళు మోకాలు నీళ్ళు ఉన్నాయి కదా బా 70 కేజీలు రమేష్ అది అమ్మ కథ ఇక అంతే కామన్ ఇక ఏం చేస్తాం కొంచెం టెన్షన్ అవుతుంది కానీ బా బాగానే వేసినావు కానీ దిట్టగా ఉంది దెబ్బ సపక్కున పడాలి అటు పడ్డా ఇప్పుడు అందుకనే అటు పోయిందని ఇటు నీళ్ళు ఎందుకు ఎంత ఉన్నాయి చూడాయి
ఈడ ఆడ ఆడ ఉంటే మనం పడదాం. సర్లే ఓకే. పెద్దవి పడితే పోతాయి. దెబ్బ ఇంకా ఇంకా రూటగా పడాలి కొరమేనుకు. దానికి ఎట్లా జపక్కు అట్లా అట్లా పడాలి సర్పు. మంచిగానే వేసినావు, పర్ఫెక్ట్గానే వేసినావు, కానీ నీ ఊహిస్తా చూసినావు మాడకు పడుతుంది సర్పు. ఏం కాదు, వేసి మళ్ళీ చిన్నగా తీసి మళ్ళీ అది పడదు, అది పడతా అది చిన్నగా తీసేయి. పర్రక తక్క తక్క ఆడిందనుకో ఉరికొస్తూనే ఉంటుంది అది ఎక్కడున్నా. ఇది దీని మాడ, దీని చెంప హెవీగా ఉంటుంది కదా, దెబ్బ గట్టి కొట్టాలి. జపక్కు అంటే అక్కనే జటక కొట్టినట్టు కొట్టాలి, అప్పుడు గుచ్చుకుంటుంది. అప్పుడు మనం ఉత్తర తీసినట్టు అంటే కొరమిని ఊసి ఇటు పడతాడు. అట్లా కొట్టుడు కరెక్ట్గా వేయాలి. గుంజు ఎయ్ అట్లా ఆగు ఆగు వస్తా నాకు నేను అట్లా ఇక చూసి ఒకసారి మిస్ అయితే కానీ నీకు ఆ దెబ్బ కొట్టరాదు. చూసినావా ఇప్పుడు ఇప్పుడు ఆడ కింద పెట్టు కరెక్ట్ పడ్డది నీకు. కరెక్ట్ పైన కరెక్ట్ తేలుతుంది. కింద పెట్టుకో, కింద పెట్టుకో. నీకు ఒకసారి మిస్ అయితే కానీ ఇప్పుడు 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 ఎట్ట పడ్డది దెబ్బ? దెబ్బ కరెక్ట్ పడ్డా సార్. అదే మరి అట్ట కొట్టాలి దెబ్బ. నువ్వు పోయిందేమో తక్కువలే సార్. ఇక సర్లే, ఇక పోయింది మన ఒకసారి గుణపాఠం. ఇది నాకు ఒక గుణపాఠం అయిపోయింది. ఏదైనా అంతే ఉంటుంది రమేష్. లేషన్ పాఠం నేర్చుకోగానే సంబరం. మరి ఒకటి మిస్ అవుతారే కదా ఇంకోటి తెలిసి. ఇంకా అట్లా అట్లా పడాలి దెబ్బ. అనేసి పడి మరి కట్టు. అన్నీ వస్తున్నాయి సార్. చెత్తూరు వస్తుంది. వీడియో బంద్ చేసేస్తున్నా సార్. Yes. Black tigers. రైట్. అటు ఇటు కొరమైన బట్టలు నేర్చుకున్నా సార్. ఫోటో దిగుదాం. ఫోటో దిగుదాం సార్. ఒక ఫోటో దిగుదాం. రైట్. మొత్తానికి మాత్రం నా హంటింగ్ సక్సెస్ చెప్పించిన మీరు సార్. సక్సెస్ఫుల్ సార్. ఒక రోజులో నేర్చుకున్నా సార్. ఇక నిజంగా సూపర్ సార్. నిజంగా ఇక అంతే మరి. అవును సార్. రైట్ ఓకే. ఇది తీసేద్దాం. మీకు వీడియో నచ్చింది అనుకుంటానా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. అందరికీ మృగశిర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.